లాస్ట్ ఎపిసోడ్ లో మనం డయాబెటీస్ ప్రివెన్షన్ గురించి మాట్లాడాము. ఈ పాడ్కాస్ట్ లో హౌ టు రివర్స్ ఆర్ కంట్రోల్ డయాబెటీస్ అనే టాపిక్ మీద డాక్టర్ గారితో ఇన్ డెప్త్ గా మాట్లాడబోతున్నాము. ఇప్పుడు మనం పిల్లలకి ఫుడ్ అవి సరిగ్గా ఉండకపోవడం వల్ల, అంటే న్యూట్రిషియస్ ఫుడ్ లేకపోవడం వల్ల కూడా డయాబెటీస్ వస్తుంది. మోర్ ప్రోన్ ఎవరంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు. సపోజ్ మన ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందో అనుకుంటే మనం మోర్ రిస్క్ జోన్లో ఉన్నాం. సో ఇంకా ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. బికాస్ హెల్త్ మ్యాటర్స్. ఫుడ్ ఇస్ అ మెడిసిన్ అండి, అండ్ మనం హెల్త్ మీద ఫోకస్ చేద్దాము. ప్రతి వీక్ కూడా ఎక్స్పర్ట్ డాక్టర్స్ తో న్యూ పాడ్కాస్ట్ ఉంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే కమెంట్ లో చెప్పండి. నేను మీకోసం మరెన్నో వీడియోస్ చేయడానికి రెడీగా ఉన్నాను. అండ్ నెక్స్ట్ పాడ్కాస్ట్ డిస్కస్ చేద్దాము. లెట్స్ వర్క్ టుగెదర్ అండ్ టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ హెల్త్. లెట్స్ బిగిన్. అయితే ఇప్పుడు దాన్ని ఫర్దర్ కంటిన్యూ చేస్తూ ఈ ఎపిసోడ్ లో ఎన్ని రకాల డయాబెటీస్ ఉన్నాయి, వాటిని మనం ఈజీగా ఎలా తెలుసుకోవచ్చు అనేది డిస్కస్ చేద్దాం మేడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనకి ఏంటంటే టైప్ 1 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ అంటే ఏంటంటే అది ఇన్సులిన్ డిపెండెంట్. అంటే చిన్నప్పటి నుంచి మన బాడీలో అసలు ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. ఇన్సులిన్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది అంటే ప్యాంక్రియాస్ లో. సో అక్కడ డిఫెక్ట్ రావడం వల్ల బాడీలో అసలు ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఉండదు. దానివల్ల ఏంటంటే ఆ టైప్ ఆఫ్ పేషెంట్స్ అందరూ కూడా మనకి ఇన్సులిన్ కి డిపెండెంట్ అయిపోతారు. అండ్ ఇది మోస్ట్ కామన్ ఏంటంటే లెస్ దాన్ 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్ లో ఉంటుంది. వీళ్ళకి ఇన్సులిన్ సెక్రీషన్ ఉండదు కాబట్టి మనం వాళ్ళందరికీ కూడా ఇన్సులిన్ బయట నుంచి ఇస్తాము. సెక్రీషన్ లేదు కాబట్టి ఎక్స్టర్నల్ స్టిమ్ మనం ఇస్తాం. తర్వాత వచ్చేసరికి టైప్ 2 డయాబెటీస్. అది మోస్ట్ కామన్ ఇప్పుడు అందరిలో చూసేది మనం టైప్ 2 డయాబెటీస్. అది ఏ ఏజ్ గ్రూప్ లో వస్తుందంటే అబౌవ్ 25 లో వచ్చే వాళ్ళందరికీ మనం డయాగ్నోస్ చేసేది ఏంటంటే టైప్ 2 డయాబెటీస్. అది ఇన్సులిన్ డిపెండెంట్ కాదు. అంటే వాళ్ళకి మనం మెడిసిన్స్ ఇవ్వచ్చు, దాని ప్రివెన్షన్ కి, కంట్రోల్ కి లైఫ్ స్టైల్ అన్ని వాడవచ్చు, మోడిఫికేషన్ చేయవచ్చు. సో వీటిల్లో ఏంటంటే ఇన్సులిన్ సిక్రెట్ అవుతుంది కానీ దానికి రెసిస్టెన్స్ రావడమో లేకపోతే ఇంకేదో ఇబ్బందుల వల్ల, సమ్ డిఫెక్ట్ వల్ల ఇన్సులిన్ అనేది షుగర్ ని కంట్రోల్ చేయలేకపోతుంది. సో దాన్ని మనం మెడిసిన్స్ ద్వారా, లైఫ్ స్టైల్ ద్వారా చేస్తాం. ఈ రెండు అందరికీ తెలిసినవే మేడం. ఇవి కాకుండా కూడా ఇంకా డయాబెటీస్ ఉన్నాయి రకాలు, లైక్ టైప్ 3, టైప్ 4 అండ్ టైప్ 5 కూడా ఇప్పుడు వచ్చింది మేడం. అదర్ కామన్ ఇస్ MODY అంటాం. అంటే మెచ్యూరిటీ ఆన్సెట్ ఆఫ్ డయాబెటీస్ ఇన్ యంగ్ పేషెంట్స్. ఇది ఇంకో రకమైన డయాబెటీస్ మేడం. అది మోస్ట్ కామన్ తెలుస్తూ ఉంటది. ఇది యంగ్ లో వచ్చేదాన్ని ఏజ్ లో వస్తుంది సార్. ఇది లెస్ దాన్ 20 ఏజ్ గ్రూప్ మేడం. సో ఇది సేమ్ అలాగే అడల్ట్ ఫామ్ ని లేటెంట్ ఆన్సెట్ అంటాం. లాడా అనేది. ఓకే, మోడీ అంటే మెచ్యూరిటీ ఆన్సెట్ ఉండేది. లేడీ అంటే లేటెంట్ వస్తుంది సార్. ఇప్పుడు మోడీ అన్నది డయాబెటీస్ బేసిక్ ఏంటంటే ఇన్సులిన్ డిఫెక్టే మేడం. ఇన్సులిన్ సెక్రేషన్స్ ఆ డిఫెక్ట్ వల్లే మనకు వచ్చేది మేడం. ఐదర్ డయాబెటీస్ రావడానికి మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే మేడం, ఐదర్ డెఫిషియన్సీ ఆఫ్ ఇన్సులిన్ సెక్రేషన్ ఆర్ రెసిస్టెన్స్ టు ఇన్సులిన్ సెక్రేషన్. బట్ ఇవన్నీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం ఏంటంటే ఇందుకు టైప్స్ కింద డివైడ్ చేస్తామంటే టు ట్రీట్ ఈజీలీ అండ్ ఐడెంటిఫై ఈజీ. సపోజ్ ఒక 13 ఇయర్స్ అబ్బాయి వచ్చాడు, వాటి షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. మనం ఏజ్ ప్రకారంగానే మనం డిసైడ్ చేయవచ్చు ఇది టైప్ 1 కి వెళ్తుందా, టైప్ 2 కి వెళ్తుందని. సో ఐడెంటిఫై చేయడానికి మనం ఇవన్నీ డివైడ్ చేస్తున్నాం. సో ఇది కాకుండా గెస్టేషన్ లో వచ్చేదాన్ని కూడా ఒక రకమైన డయాబెటీస్ అంటాం. సో దట్ ఈస్ ఫర్ డయాబెటీస్ గెస్టేషనల్ అసోసియేటెడ్ డయాబెటీస్ మేడం. ఇది కాకుండా ఆల్కహాలిక్స్ ఎవరైతే ఉంటారు కదా, వాటిలో వచ్చేది ప్యాంక్రియాటైటిస్ అనేది మోస్ట్ కామన్. సో ప్యాంక్రియాస్ లో మనకి ఏమైనా డిఫెక్ట్ ఉన్నా కూడా ఒక్కోసారి మనకు వస్తారు డయాబెటీస్. అది ప్యాంక్రియాస్ అసోసియేటెడ్ డయాబెటీస్ మేడం. ఓకే, ఇవి రోజు మనకు అందరికి తెలిసినవే. టైప్ 1, టైప్ 2, మోడీ, లాడీ, గెస్టేషన్, ప్యాంక్రియాస్ అసోసియేటెడ్ కామన్ థింగ్ అందరూ మనం విని ఉంటాం. కొత్తగా IDF అనే డయాబెటీస్ అసోసియేషన్ వాళ్ళు రీసెంట్ స్టడీస్ ఏం చెప్పాయంటే 5th టైప్ ఆఫ్ మేజర్ ఫార్మ్ ఆఫ్ డయాబెటీస్ కూడా చెప్పారు. అది మెయిన్ గా ఏంటంటే మాల్ న్యూట్రిషన్ తో అసోసియేట్ అయి ఉంటుంది. ఓకే, మాల్ న్యూట్రిషన్ కూడా డయాబెటీస్ వస్తుంది. మాల్ న్యూట్రిషన్ ఏంటంటే చిన్నప్పుడు మనం పిల్లలకి ఫుడ్ అవి సరిగ్గా ఉండకపోవడం వల్ల, అంటే న్యూట్రిషియస్ ఫుడ్ లేకపోవడం వల్ల కూడా. ఓకే, న్యూట్రిషన్ అంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్,
ఫ్యాట్స్ ఇవన్నీ మన బాడీకి ఎంత రిక్వైర్మెంట్ ఉండాలో అంత రిక్వైర్మెంట్ బాడీకి ఉండాలి. అవి లేకపోవడం వల్ల కూడా డయాబెటీస్ వస్తుంది. అందుకే అది మాల్ న్యూట్రిషన్ అసోసియేటెడ్ డయాబెటీస్ దట్ ఈస్ టైప్ 5 అండి. సో అది ఎవరిలో కామన్ అంటే చిల్డ్రన్ అండ్ అడోలసెంట్ గ్రూప్స్ లో వస్తుంది. ఓకే. చిల్డ్రన్ అంటే ఏజ్ లోనంటారు? చిల్డ్రన్ లెస్ దాన్ 12 ఇయర్స్ చిల్డ్రన్స్ మేడం. ఈ చిల్డ్రన్ డివిజన్ కూడా పీడియాట్రిక్ ఒకప్పుడు 12 ఉండేది కదా, కొత్తగా ఇప్పుడు 14 ఇయర్స్ వరకు కూడా పీడియాట్రిక్ అన్నాము. సో పీడియాట్రిక్ కి అడల్ట్ కి మధ్య గ్రూప్ ఆ టీనేజ్ అవన్నీ అడాలసెన్స్ గ్రూప్. ఇవన్నీ కూడా ఏంటంటే హార్మోనల్ చేంజెస్ వల్ల మనం చూస్తే ఈ పీరియడ్ ఆఫ్ టైమ్ లో మనకు హార్మోన్స్ అన్ని ఇంబ్యాలెన్సెస్ అవుతాయి. వీటితో అసోసియేటెడ్ అవడం వల్ల కూడా ఒకటి మేడం. సో బేసిక్ గా ఇవి మనకి బేసిక్ టైప్స్ ఆఫ్ డయాబెటీస్ మేడం. ఎనియో మేడం మీరు ఎలాగో న్యూట్రిషన్ మీకు అన్ని తెలుసు కాబట్టి ఈ టైప్ 5 ఏదైతే మాల్ న్యూట్రిషన్ అసోసియేటెడ్ ఉందో అవి కూడా మనం డిస్కస్ చేద్దాం మనం. సో దట్ ఏమవుతుందంటే అందరికి తెలుస్తుంది న్యూట్రిషన్ తో కూడా డయాబెటీస్ వస్తుంది అనేది. అండ్ యువర్ న్యూట్రిషన్ తో కూడా అండ్ యువర్ జనరల్ గా కిడ్స్ కి మెయిన్ ఏంటంటే సరైన ఫుడ్ అంటే ఎంత ప్రోటీన్ ఇవ్వాలి, ఎంత ఫ్యాట్ ఇవ్వాలి అనేది చూడట్లేదు ఈ మధ్యన. జస్ట్ అది న్యూ టాపిక్ మేడం. అది న్యూ ఎమర్జింగ్ ఎరాలో మనకు వచ్చింది న్యూ టాపిక్. మీరైనా అసలు మాల్ న్యూట్రిషన్ తో వస్తుందా డయాబెటీస్ అంటే అది కొత్తగానే ఉంటుంది. బట్ ఇట్స్ ఏ ప్రూవెన్ థింగ్ మనం రీసెర్చ్ ప్రూవ్ చేస్తుంది. సో దీని మీద కూడా మనం డిస్కస్ చేద్దామని. అలాగో మీరు ఉన్నారు కాబట్టి మన న్యూట్రిషన్ వాటికి మీరు ఎక్స్పర్ట్ కాబట్టి వీ విల్ హ్యావ్ ఏ బేసిక్ లైక్ అందరూ పిల్లలకి ఏ రకంగా న్యూట్రిషన్ ఇవ్వాలి మీరు చెప్తే వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ చైల్డ్ ఆర్ అడల్ట్ షుడ్ టేక్ అనేది అది కూడా మనం చూద్దాం మేడం. అవర్ కమింగ్ ఎపిసోడ్ పాడ్కాస్ట్ లో అట్లో విల్ మేక్ ఇట్ అప్ మేడం. ఓకే సార్, ఇప్పుడు మనం చూసే ఎన్ని టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఉన్నాయి. సో ఎలా తెలుస్తుంది దే ఆర్ ఎట్ రిస్క్ అని? అండ్ ఇంకోటి ఏంటంటే ఎలా సిమ్టమ్స్ ఏంటి తెలుస్తుంది? వాట్ ఆర్ ద సైన్ దట్ దే ఆర్ ఇన్ డయాబెటిక్ అని? అవును మేడం. ఇది కూడా మోస్ట్ కామన్ మేడం. అందరికి తెలియాలి ఇప్పుడు డయాబెటీస్ ఉంది అని మనం డిటెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే బాడీలో ఏ రకంగా చేంజెస్ వస్తాయి అనేది. మోస్ట్ కామన్ ఏమవుతుందంటే మేడం యూరిన్ చాలా ఫ్రీక్వెంట్ గా అయిపోతూ ఉంటది. మోస్ట్ కామన్ యూరిన్ చాలా ఫ్రీక్వెంట్ గా అవుతూ ఉంటది. ఓకే, ఫస్ట్ థింగ్ మనం అది అబ్జర్వ్ చేయాలి. సపోజ్ నాకు యూరిన్ ఎక్కువ అవుతుంది. సో యూరిన్ ఎక్కువ అవుతుంది అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ కాదు, ఈ కెన్ గో అప్ టు డయాబెటీస్. తర్వాత వచ్చేసరికి వాటర్ ఎక్కువ తాగుతాం మేడం. యూజువల్ 2 to 3 లీటర్స్ మనం వాటర్ తాగుతాం. జనరల్ గా అందరూ తాగుతాం మేడం. బట్ డయాబెటీస్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు 2 to 3 కాకుండా కూడా మనకి దానికి డబుల్ తాగుతారు. సో థర్స్ట్ పెరుగుతుంది, యూరిన్ పెరుగుతుంది, ఎక్కువ ఆకలి వేస్తుంది. సరే ఆకలి ఎక్కువ వేస్తుంది అంటే మనం వెయిట్ పెరుగుతామా? కాదు. సో ఇంకోటి ఆపోజిట్ సిమ్టమ్ ఏంటంటే వెయిట్ లాస్ ఉంటుంది మేడం. తెలియకుండానే మనం వెయిట్ తగ్గిపోతుంటాం. మన ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు ఏంటంటే ఏంటో నువ్వు సడన్ గా ఎంత వెయిట్ తగ్గిపోయావు ఏమైందని అంటారు. అది మనకు కూడా తెలియదు ఒక్కోసారి. సో ఫ్రీక్వెంట్ గా వెయిట్ లాసెస్ ఉంటాయి మేడం. ఇంకోటి మోస్ట్ కామన్ దెబ్బ తగులుతుంది. దెబ్బ తగిలి హీల్ అవ్వదు మేడం. హీల్ అవ్వట్లేదంటే ఏదో ఒక రీజన్ ఉంటది కదా. సో రీజన్ అనేది సో దీస్ ఆర్ ద సైన్స్ ఆఫ్ డిటెక్షన్ అన్నట్టు మనకి షుగర్ అన్నట్టు. ఇది జనరల్ గా అందరిలో తెలిసే మేడం. కొందరికి ఏమవుతాయి అంటే కాలు కింద మంటలు వస్తాయి, సూదులు పొడిచినట్టుగా ఉంటాయి. కాళ్ళు కావచ్చు, బాడీలో అయినా కూడా కావచ్చు. సో సూదులు పొడుస్తూ ఉంటాయి అంటే బర్నింగ్ సెన్సేషన్ అంటాం, పిన్ ప్రిక్ సెన్సేషన్ అంటాం. సో ఇవన్నీ మోస్ట్ కామన్ సింటమ్స్ మేడం. మోర్ ప్రోన్ ఎవరంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు. సపోజ్ మన ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందో అనుకుంటే మనం మోర్ రిస్క్ జోన్ లో ఉన్నాం. సో ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు జెనెటిక్ గా ఉంటది. అది ఏ టైప్ లో వస్తుంది సార్? ఏ టైప్ ఆఫ్ డయాబెటీస్? జెనెటిక్ యూజువల్ గా మనకు వచ్చే టైప్ 1s లోనే ఉంటది మేడం. ఎందుకంటే జెనెటిక్ ఇప్పుడు కూడా జెనెటిక్ డిఫెక్ట్ వస్తుందంటే మనం అది సెక్రేషన్స్ అవి ఇన్సులిన్ సెక్రేషన్ లేదు. మోస్ట్లీ టైప్ 1 ఉంటుంది. తర్వాత లాడా అన్నాను కదా మేడం, లేటెంట్ ఆటో ఇమ్యూన్ అది కూడా జెనెటిక్ లో వస్తుంది మేడం. ఓకే, మెచ్యూరిటీ ఆటో ఇమ్యూన్ కూడా జెనెటిక్ రిలేటెడ్ గా ఉంటది మేడం. ఇవి ఏంటంటే అందుకే మెచ్యూరిటీ ఆన్సెట్, లేటెంట్ ఆన్సెట్ అవేంటంటే జీన్స్ లో ఆటో ఇమ్యూన్ గా వచ్చేవి. అందువల్ల జెనెటిక్స్ లో వస్తాయి మేడం. సో సార్ మనం లాస్ట్ ఎపిసోడ్ లో హౌ టు ప్రివెంట్ డయాబెటీస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు వచ్చి హౌ మెనీ టైప్స్ ఆఫ్ డయాబెటీస్ అండ్ హౌ టు ఐడెంటిఫై దెమ్ దాని గురించి మనం డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో వచ్చి మనం హౌ టు కంట్రోల్ విత్ డైట్ అండ్ మెడికేషన్ గురించి మాట్లాడదాం. నమస్తే. Thank you all.